మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల జేఈ మెయిన్ 2026 సంబంధించినటువంటి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సో టాప్ పర్సెంటేజ్ పొందినటువంటి స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే. హలో, శ్రీహర్ష్ రెడ్డి. నాకు జేఈ మెయిన్స్లో 99.978 వచ్చింది. ఇప్పటి నుంచి జేఈకి ప్రిపేర్ అవుతున్నావు అంటే మెయిన్కి ప్రిపేర్ అవుతున్నావు, ఒకసారి దాని గురించి. అంటే స్కూల్లో మాకు ఫౌండేషన్ లాగా ఉండేది. తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి శ్రీ చైతన్యాలు సీరియస్గా, స్కూల్లో కూడా శ్రీ చైతన్య స్కూల్లో ఫౌండేషన్ అట్లా ఉండేది. సో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్ని పర్ డే నువ్వు ఏ విధంగా డివైడ్ చేసుకుని చదివేవాడు? అంటే క్లాసెస్ డైలీ 2 hours ఉండేది, వర్కింగ్ 2 hours, ప్రాక్టీస్ 2 hours, ఈ సబ్జెక్ట్ 4 hours ఉండేది. సో థియరీ ఎగ్జామ్స్ తో పాటు జేఈ కోసం స్పెషల్ గా ఏమైనా క్లాసెస్ అటెండ్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకుంటే దాంతో పాటు చదివావా? లైక్ శ్రీ చైతన్య లైక్ క్యాంపస్లోనే క్లాసెస్ అంటే కోచింగ్ కమ్ వర్కింగ్ కూడా ఇక్కడనే. సో వాళ్ళు క్లాసెస్ వినడం, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం, ఇంకా మెటీరియల్ కంప్లీట్ చేయడం. జేఈ మెయిన్ కోసము ప్రత్యేకంగా నువ్వేమైనా టెస్ట్ సిరీస్లు రాసావా? ఒకవేళ రాస్తే ఎప్పటి నుంచి రాసేవాడు? అంటే శ్రీ చైతన్య జీడిఎమ్స్ మనకి నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్టింగ్లో అలా స్టార్ట్ అయ్యింది. అంటే వీక్కి 2 అట్లా ఉండేది. ఇంకా మధ్యలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా రాసేవాడిని. సో 3 సబ్జెక్టులలో ప్రధానంగా నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు అయితే ఫిజిక్స్ హార్డ్, మ్యాథ్స్ అయితే ఇష్టం, కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ ఎక్కువ చదవడంతో వచ్చేస్తుంది. సో ఫిజిక్స్ కొంతవరకు హార్డ్ అని చెప్పావు కదా, సో ఎక్కువగా ఫిజిక్స్ లో నీకు హార్డ్ అనిపించిన టాపిక్స్ ని చదవడానికి అంటే ఈజీగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడు? అంటే మోర్ ప్రాక్టీస్ అంతే. అంటే ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం, లేదా ఫ్రెండ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం దానిపైన మెటీరియల్ లేదా పిఓక్యూస్ లో. సో ప్రజెంట్ జనరేషన్ లో మీ స్టూడెంట్స్ అంటే మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ జూనియర్స్ కావచ్చు, వేరే వాళ్ళు చాలా వరకు స్టూడెంట్స్ ఎక్కువగా సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయంలో నువ్వేమైనా జాగ్రత్తలు తీసుకున్నావు? అంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, ఫోన్లు వాడడం, ఇలాంటి వాటికి దూరం ఉన్నవా? ఇలా అంటే నేను ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం వాడేవాడిని, కానీ తర్వాత కంప్లీట్ అవాయిడ్ చేసిన. ఎందుకంటే దానివల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకా చదివే టైంలో కూడా ఫోకస్ ఉండట్లేదు. సో ప్రధానంగా మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, 27, 28 కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, యాజ్ ఏ గుడ్ పర్సంటేజ్ స్టూడెంట్ గా నువ్వు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, ఇచ్చిన వర్క్ లైక్ డైలీ బేసిస్ లో క్లాసెస్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. లేకపోతే అంటే ఇట్లా ఒక వీక్ ఒక టాపిక్ ఫినిష్ చేయాలి, అది కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్, అలా మొత్తం లాస్ట్ కి అట్లా వదిలేకుండా ఫస్ట్ నుంచే డే బై డే, వీక్ బై వీక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావా? ఇంకా ఎలా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నావు? ఇప్పుడైతే థియరీ ఇంకొంచెం లైక్ క్లాస్ నోట్స్ మళ్ళీ రివైజ్ చేసి అడ్వాన్స్ పిఐక్యూస్ ఇంకా అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ చేయడం. సో నీకు ఇష్టమైన కాలేజ్ ఏంటి ప్రజెంట్? నెక్స్ట్ నువ్వు ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నావు? ఒకసారి ఏదైనా ఐఐటి బెస్ట్. అంటే మనకి ఇండియాలో చాలా ఐఐటీస్ ఉన్నాయి కాబట్టి నీకు బెస్ట్, నీకు నచ్చే కాలేజ్ ఏంటి? అంటే గోల్ మాత్రం బాంబే, కానీ ఇంకా ఏది వస్తుందో దాన్ని బట్టి. సో ఫైనల్ క్వశ్చన్, పర్ డే నువ్వు ఎన్ని అవర్స్ చదివేవాడివి, ఎలా ప్లాన్ చేసుకునేవాడు పర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు? లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే ఏమో లైక్ క్లాసెస్ ఉండేవి, ఆల్మోస్ట్ 3 hours క్లాస్ ఉండేది. తర్వాత వర్కింగ్ జస్ట్ క్లాస్ నుంచి రివైజ్ చేసుకోవడం. అంటే నెక్స్ట్ లైక్ సండే, ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉండేది. సో ఫ్రైడే, సాటర్డే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్. జేఈ మెయిన్ 2026 సంబంధించినటువంటి మరో ర్యాంకర్ మనతో ఉన్నారు. స్టూడెంట్ తో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే బ్రదర్. నమస్తే. ఒకసారి నీ గురించి ఇంట్రడ్యూస్. నా పేరు హితేష్ రామరెడ్డి. జేఈ మెయిన్స్ 2026లో 99.94% స్కోర్ చేసాను. పర్ డే నువ్వు ఎన్ని గంటలు చదివేవాడివి? అండ్ జేఈ మెయిన్ కోసము నువ్వు థియరీతో పాటు ఎలా డివైడ్ చేసుకొని చదివేవాడివి? పర్ డే అప్రాక్సిమేట్లీ 11 to 12 hours చదివేవాడిని. ఆల్మోస్ట్ ఈక్వల్ టైం ఇచ్చేవాడిని ప్రతి సబ్జెక్ట్కి, 4 hours. సో ఈ గుడ్ పర్సంటేజ్ రావడానికి నువ్వేమైనా మార్క్ టెస్ట్లు ఏమైనా అటెంప్ట్ ఇచ్చావా? ఎన్ని మంత్స్ నుంచి ఇచ్చావు నువ్వు? ఎగ్జామ్ 1 month ముందు నుంచి స్టార్ట్ చేశాను. ఎవ్రీ వీక్ వన్ అడ్వాన్స్ పేపర్ అండ్ 1 మెయిన్స్ పేపర్ ఉండేది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులు నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటిది? నాకు టఫ్గా అనిపించిన సబ్జెక్ట్ కెమిస్ట్రీ.
కెమిస్ట్రీలో ఎక్కువగా నీకు టఫ్ అనిపించినటువంటి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే స్టీరియో కెమిస్ట్రీ ఇలాంటి టాపిక్స్ వచ్చేసరికి నువ్వు వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడివి? కొంచెం కాన్సెప్ట్లో ల్యాక్ అవుతుంది. ఎన్సీఆర్టీ మీద పెద్ద ఫోకస్ చేయలేదు కాబట్టి కొంచెం టఫ్ అనిపించేది. ఇప్పుడు సర్స్ని అడిగితే వాళ్ళు కాన్సెప్ట్స్ అన్ని క్లారిఫై చేసి ఇంకా అడ్వాన్స్కి బెటర్గా ప్రిపేర్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తారు. సో ఎక్కువగా అంటే ఇప్పుడు లాస్ట్ 2 yearsలో నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి చదివేటప్పుడు ఎక్కువగా నువ్వు థియరీ పరంగా నువ్వు చదివేవాడివా, లేకుంటే కేవలం అడ్వాన్స్ మెయిన్స్ కోసం మాత్రమే చదివేవాడివా? రెండు బ్యాలెన్స్గా చేసేవాడిని. ఏదైనా కాన్సెప్ట్ రాకపోతే దాని మీద థియరీ చదవడం, లేకపోతే సార్ని అడగడం, అవి చేశాకనే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అడ్వాన్స్ కోసం నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది? ప్రజెంట్గా మెయిన్స్ కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. నాకు తెలిసి మంచి స్కోరే వస్తుంది అనిపిస్తుంది నాకు. స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటప్పుడు జేఈ మెయిన్స్ కానీ లేకుంటే అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్, నీ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకోవడం అనేది ఒక కామన్ మిస్టేక్. అది నేను కూడా ఫేస్ చేశాను. అండ్ ఎర్రర్స్ రెక్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్టూడెంట్స్ ఎక్కువ వరకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటువంటి బుక్స్ అయితే సరిపోతుందా, లేకుంటే ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలా? ఎన్సీఆర్టీ అయితే అది ఒక స్టాండర్డ్ లాగా పెట్టుకొని చదవాలి. ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన బుక్స్ కూడా ఫాలో అవ్వడం బెటర్ అనిపి. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2027 or 28, సో ఆ స్టూడెంట్స్కి యాజ్ ఏ ర్యాంకర్గా నువ్వే ఇచ్చేటువంటి సలహాలు? ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ చదివేటప్పుడు నీ మైండ్ సెట్ ఫోకస్ మొత్తం సబ్జెక్ట్ మీదనే ఉండాలి. చిల్ అయ్యేటప్పుడు చిల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. I am Dhanushma from Sri Chaitanya DD Colony. ఓకే, మీకు జేఈ మెయిన్ 2026లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నాకు 99.793. మీరు నెక్స్ట్ అడ్వాన్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు? ఇక్కడ వర్క్ షీట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సార్ వాళ్ళు చెప్పింది చేస్తే సరిపోతుంది. స్టూడెంట్స్ చాలా మంది, అంటే ఇదే కాలేజ్ అని కాదు, వేరే వేరే కాలేజ్లో చదివేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది థియరీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో కొంతమందికి అసలు జేఈ మెయిన్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా తెలియదు. సో అలాంటి స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ కోసం ఏ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఒక ఫౌండేషన్ కంపల్సరీ ఉండాలి. జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా టెస్టులు రాయడము, అంటే మార్క్ టెస్టులు ఏమైనా అటెంప్ట్ చేస్తూ ఉండేవారా? అంటే కాలేజ్లో మెయిన్స్కి ముందు ఒక 1 month రోజు టెస్ట్ అవుతుంది. అవి ఫుల్ ఇంప్రూవ్ చేస్తాయి మన రిజల్ట్ ఏమన్నా. ఎన్సీఆర్టీ బుక్స్ ఏమైనా చదివారా, లేకుంటే నార్మల్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్స్ చదివారా? ఇన్స్టిట్యూట్ ఇచ్చినాయి లైక్ ఆబ్వియస్లీ చదవాలి. కాకపోతే ఎన్సీఆర్టీ కెమిస్ట్రీకి ఇంపార్టెంట్, ఫిజిక్స్కి అంత అవసరం లేదు, మ్యాథ్స్కి కూడా అవసరం లేదు, కెమిస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులలో మీకు టఫ్గా అనిపించేటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్సే. సో ఫిజిక్స్లో మీ కాన్సెప్ట్స్ ఏదైతే టఫ్ అనిపించేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని ఏ విధంగా మీరు సాల్వ్ చేసుకునేవారు? ఫిజిక్స్ అంటే పీవైక్యూస్ చేసేదాన్ని ఫస్ట్. తర్వాత ఏమున్నా సార్ డౌట్స్ సార్ వాళ్ళు చెప్తారు, ఫ్యాకల్టీ చాలా బాగుంటారు కాబట్టి ఫుల్ హెల్ప్ అయ్యేది అంతే. సో ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ హాల్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ మూడిట్లో మీకు బాగా ఈజీగా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. కమింగ్ మీ జూనియర్స్ కావచ్చు, లేకుంటే 2027, 28 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్? ఏం ఎంత డౌట్ ఉన్నా చదువుకుంటూ వెళ్ళిపోండి, రిజల్ట్ అదే వస్తుంది. నెక్స్ట్ మీ గోల్ ఏంటిది? నెక్స్ట్ గోల్ ఇప్పుడు అడ్వాన్స్ బాగా రాసి ఒక ఐఐటి, ఆబ్వియస్లీ టాప్ ఐఐటి కొట్టి అంతే ఫ్లోలో వెళ్ళిపోవాలి. హాయ్, నా పేరు ఆర్యన్. నాకు జేఈ మెయిన్స్లో 99.97 వచ్చింది. సో జేఈలో 99.97% వచ్చింది. సో అడ్వాన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఓకే, చాలా మంచిగా నడుస్తుంది. వీళ్ళు ఇచ్చిన టెస్ట్ పేపర్స్ చాలా బాగున్నాయి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, బాగుంది. జేఈ కోసం ఫస్ట్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా, లేకుంటే సెకండ్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా, లేకుంటే ప్రీవియస్ స్కూలింగ్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా? నాకు స్కూలింగ్లోనే ఉంది. నేను 8th క్లాస్తోనే శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు నాకు మంచి ఫౌండేషన్ ఇచ్చారు. కంప్లీట్గా అడ్వాన్స్ సిలబస్ 8th క్లాస్లోనే స్టార్ట్ చేశారు. సో నాకు ఇంటర్ చాలా ఈజీ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్ థియరీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో స్టూడెంట్స్కి యాజ్ ఏ మంచి పర్సెంటేజ్ వచ్చిన ఒక స్టూడెంట్ ర్యాంకర్గా నువ్వు ఇచ్చేటువంటి అంటే థియరీ కావచ్చు, లేకుంటే జేఈ కోసం సో ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? రెండింటిని ఏ విధంగా డివైడ్ చేసుకొని చదివితే బాగుంటుంది? సో ఇది ఎలా అంటే ఫస్ట్ మనం కంప్లీట్గా మేథ్స్ మీద ఫోకస్ చేయాలి, అంటే కంప్లీట్ స్టార్టింగ్ వరకు. సో థియరీ ఎగ్జామ్స్ బిగినింగ్లో ఆ టైంలో కొంచెం చూసుకుంటే ఈజీ అయిపోతుంది. థియరీ ఎగ్జామ్స్ ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ని రాయడం అంతే. సో నీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే థియరీ ఎగ్జామ్స్ రాయడం ఇస్ సింపుల్, దట్స్ ఇట్. సో 3 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులో నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు టఫ్ అనిపించింది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఎక్కువగా డౌట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడివి?
నాకు డౌట్స్ వచ్చినప్పుడల్లా నేను ఫ్యాకల్టీనే కన్సల్ట్ అయ్యేవాడిని. సార్ అయితే చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేసేవారు. జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా టెస్ట్ సిరీస్ రాసావా ఏమైనా? శ్రీ చైతన్య వాళ్ళు పెట్టిన టెస్ట్ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి. అవే కంప్లీట్గా సాల్వ్ చేశాను, అవే ఎర్రర్ సాల్వ్ చేశాను అంతే. మంత్లీ ఎన్ని టెస్టులు రాసేవాడు? మంత్లీ 4 to 5 రాసేవాడిని మెయిన్స్ పేపర్స్, ఇంక్లూడింగ్ అడ్వాన్స్ కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు. సో అడ్వాన్స్తో పాటుగా అడ్వాన్స్ మెయిన్స్ రెండు కలిపి రాసేవాడు మంత్లీ. సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటువంటి నోట్స్ ఏవైతే ఉంటాయో అవే చదివేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో జేఈ కోసం మెయిన్స్ కావచ్చు, లేకుంటే అడ్వాన్స్ కోసం కావచ్చు, సో మనకు మంచి పర్సంటేజ్ కోసము ఇన్స్టిట్యూట్ బుక్స్ చదివితే బాగుంటుందా, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదవాలా? అంటే ఇన్స్టిట్యూట్ బుక్స్ అయితే కంప్లీట్లీ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మనకి మెయిన్స్ కోసం కొన్ని థియరీ స్టేట్మెంట్స్ వస్తాయి, అవి ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేస్తే చాలా బాగుంటాయి. సో కంప్లీట్ మెయిన్స్ కోసం అయితే ఎన్సీఆర్టీ కంపల్సరీ, అండ్ అడ్వాన్స్లో ప్రిపరేషన్ చేసుకుంటే శ్రీ చైతన్య ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చదవాలి. పర్ డే నీ యొక్క ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ ఉంటుండే? అరౌండ్ 12 to 13 hours కాలేజ్లోనే ఉంటా. సో ఆల్మోస్ట్ కంప్లీట్లీ 12 hours చదువుకుంటూనే ఉంటా. అంటే నువ్వు కాలేజ్లో చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా రివిజన్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఫెడ్ అయి ఉంటాం, కానీ షార్ట్ నోట్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు లైట్గా. స్టూడెంట్స్ మీ క్లాస్మేట్స్ కావచ్చు, లేకుంటే మీ జూనియర్స్ కావచ్చు, సో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ నువ్వు గమనించినటువంటిది ఏంటి? సో మిగతా వాళ్ళు ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఇది చాలా మంచిది కాదు. టీచర్స్ చెప్పింది ఫాలో అవడం చాలా మంచిది, అండ్ ఎర్రర్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎందుకు తప్పైనాయని బాగా వాటిని చూసుకోవాలి. చాలామంది అవి చేయట్లేదు, దీనివల్ల మార్క్స్ పోతున్నాయి. సో ఇది నేను చేశాను అందుకే. సో ప్రీవియస్లో నీ ప్రిపరేషన్లో నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? ఇనీషియల్గా నేనైతే ఎక్కువ కాన్సెప్ట్ మీద ఫోకస్ అయ్యాను, డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాయి, ఇది చాలా తప్పు. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాతనే టీచర్స్ నుంచి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతనే మనం ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో దోస్ హు ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2027-28 నోటిఫికేషన్స్, వారికి ఒక ర్యాంకర్గా, ఒక స్టూడెంట్గా నువ్వు ఇచ్చేటువంటి సలహాలు? కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి, ఎప్పుడు టెన్షన్ పడకూడదు, టెన్స్ ఉండకూడదు, కంప్లీట్ చిల్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఫ్రీ మైండ్తో ఉండాలి కంప్లీట్గా. సో నీ గోల్ అంటే నెక్స్ట్ నువ్వు ఏ కాలేజ్కి వెళ్ళి బీటెక్ చదవాలనుకుంటున్నావు? ఐఐటి? సో ఆబ్వియస్లీ ఐఐటి ముంబై, సిఎస్సి ఉంటుంది. Hi everyone, my name is Shivani. I am from Sri Chaitanya DD Colony. సో నీకు ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది జేఈ మెయిన్ 2026లో? 99.87. 99.87. సో మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచా, సెకండ్ ఇయర్ నుంచా? నేను శ్రీ చైతన్యలో స్కూల్ నుంచే చదివినాను, 8th class నుంచి శ్రీ చైతన్యని. సో ప్రత్యేకంగా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, సో వేరే టౌన్లలో. సో మీరు జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా అటెండ్ అయ్యారా? ఎన్ని అవర్స్ అటెండ్ అయ్యారు? ఇక్కడ వీళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటారు. అంటే జేఈ మెయిన్స్ కోసము థియరీ కోసం ఎలా హ్యాండిల్ చేశారు? మెయిన్స్ ఇక్కడ క్లాసెస్ అయితే చాలా బాగా చెప్తారు, అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ చాలా హెల్ప్ అవుతుంది, అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అవన్నీ పీవైక్యూస్ విల్ హెల్ప్, అండ్ దేర్ వర్క్ షీట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ మెటీరియల్ ఇచ్చేది కూడా ఎవ్రీథింగ్ హెల్ప్స్. టెస్ట్ సిరీస్లో మీరు ఏమైనా అటెంప్ట్ ఇచ్చారా? ఎప్పటి నుంచి అటెంప్ట్ ఇచ్చారు? ఇక్కడ శ్రీ చైతన్యలో 11th and 12th వీళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్ ఎవ్రీ సండే, సో అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మెయిన్స్ కంటే మెయిన్స్ కరెక్ట్ యాక్చువల్ మెయిన్స్ ముందు చాలా టెస్ట్ పెడతారు, అండ్ దే హెల్ప్ అలాట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులో మీకు టఫ్ అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు టఫ్ అనిపించింది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీకు టఫ్ అనిపించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా సాల్వ్ చేసుకునేవారు? అవి నా వీక్ టాపిక్స్, నేను మళ్ళీ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకొని పీవైక్యూస్ సాల్వ్ చేశాను. సో ఎక్స్ట్రా క్లాసెస్ కోసం ఎప్పుడైనా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కావచ్చు, లేకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా వినడం కానీ ఇట్లాంటి ఏమైనా చేశారా? లేదు, ఇక్కడ వీళ్ళు చెప్పేదే చాలా ఇట్స్ ఇనఫ్. సో జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా మీరు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటువంటి బుక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా బయట నుంచి ఏమైనా బుక్స్ తెచ్చుకోవడం, లేదంటే ఎన్సీఆర్టీ సంబంధించిన బుక్స్ ఏమైనా సిలబస్ కవర్ చేయడం ఇలాంటి ఏమైనా చేశారు? ఎన్సీఆర్టీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ లైక్ 3-4 times. పర్ డే ఎన్ని అవర్స్ చదివేవారు మీరు? మాకు కాలేజ్ టైమింగ్స్ అయితే 14 hours, సో బ్రేక్స్ అవన్నీ తీసేస్తే అరౌండ్ 12 hours. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్, మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి యాజ్ ఏ ర్యాంకర్ గుడ్ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్గా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? జస్ట్ డోంట్ గివ్ అప్ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ హార్డ్, యూ కెన్ డూ ఇట్. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఇన్స్టా ఐడి ఇట్లాంటివి ఏమైనా వాడడం కానీ, లేకుంటే వాటిని కంప్లీట్గా దూరం పెట్టడం కానీ చేశారా? మీరు ఏం చేశారు? జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలి అని. సో అవి ఏమైనా సోషల్ మీడియా ఉంటే డియాక్టివేట్ చేసి డిలీట్ చేసి వాటికి దూరంగా ఉంటే యూ కెన్ డూ ఇట్. మరో ర్యాంకర్ జేఈ మెయిన్ 2026 సంబంధించిన మరో స్టూడెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంట్రడ్యూస్.
నా పేరు అభిరామ్. నాకు 99.97 ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో. సో ఎప్పటి నుంచి జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ నుండి అలా. థియరీతో పాటుగా నువ్వు జేఈ మెయిన్స్ కోసం స్పెషల్ క్లాస్లోకి ఏమైనా అటెండ్ అయ్యేవాడు? లేదు, మంత్లీ ఎన్ని టెస్టులు రాశావు? మంత్లీ ఒక 4-5 రాసిన. మంత్లీ 4-5 రాశావు. సో ఎక్కువగా నీకు 3 సబ్జెక్టులలో బాగా టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ టఫ్ అనిపిస్తుంది నాకు. టఫ్గా అనిపించినటువంటి టాపిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా నువ్వు సాల్వ్ చేసుకునేవాడు? సార్ దగ్గరికి వెళ్ళి టఫ్ ఉన్న కాన్సెప్ట్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా. దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చేసేస్తే తగ్గిపోయి. పర్ డే ఎన్ని గంటలు చదివేవాడు? ఒక 9-10 అవర్స్ చదివాలి. అంటే కాలేజ్తో పాటుగా ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్టడీ అవర్స్ అటెండ్ అటెండ్ అవుతాం. కాలేజ్లో ఇచ్చినటువంటి మెటీరియల్స్ చదివావా, లేకుంటే ఎన్సీఆర్టీ స్పెషల్ ఏమైనా ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ ఏమైనా తీసుకున్నా? ఎన్సీఆర్టీ అయితే మొత్తం ఎన్సీఆర్టీ చదివినా, ఇంకా కాలేజ్ ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ చదివినా. అంటే కాలేజ్ కాకుండా బయట ఏమైనా ఆన్లైన్ కోర్సులు ఏమైనా తీసుకున్నావు? నేను తీసుకోలే. స్టూడెంట్స్ ఎవరైతే 2027, 28 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నోట్స్ బాగా రాసుకోవాలి, ఇంకా నోట్స్ బాగా చదవాలి. కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఏ క్వశ్చన్స్ అయినా వేయగలుగుతాం. సో సోషల్ మీడియా, నువ్వు మొబైల్ వాడడం ఇట్లాంటివి ఏమైనా చేసావా? ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి ఐడియాలు వాడడం? నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ముందు వాడేవాడిని, తర్వాత మానేసిన. అంటే ఫోకస్ పోతుంది అని, ఇంకా డిస్ట్రాక్షన్స్ వస్తాయని అప్పటి నుండి ఆపేసిన అనమాట. నీ ఫ్యూచర్ గోల్ ఏంటిది? ఐఐటి బాంబే. ఓకే, థ్యాంక్ యూ.